వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వాయుపుత్ర ఎయిర్లైన్స్ నష్టాల్లో ఉంటుంది కదా. హర్షవర్ధన్ కలిసి ఇక వాయుపుత్ర ఎయిర్లైన్స్కి పెట్టుబడి పెట్టాలని ఇద్దరు వ్యక్తులు వస్తారు. ఆ ఇద్దరి క్లయింట్స్తో మాట్లాడడం కోసం ఇక ఒక గదిలో మీటింగ్ ఏర్పాటు చేస్తారు హర్షవర్ధన్, రమాదేవి, రోజా. క్లయింట్స్ ఇక హర్షవర్ధన్కి డౌట్స్ అడుగుతూ ఉంటారు. కానీ హర్షవర్ధన్ హెల్త్ బాగోకపోవడంతో టైం టు టైం ఖచ్చితంగా టాబ్లెట్స్, భోజనం పెట్టాలని చంద్రికకి అలాగే చామంతికి డాక్టర్ చెప్పి వెళ్తారు కదా. అలా హర్షవర్ధన్ ఆరోగ్యం కోసం చంద్రిక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇటువైపు రూమ్లోనే మీటింగ్ జరుగుతూ ఉంటుంది. హర్షవర్ధన్ అలాగే రోజా ఇటువైపు రమాదేవి ఆ క్లయింట్స్కి వాయుపుత్ర ఎయిర్లైన్స్ గురించి చెప్తూ ఉంటారు. అలాగే వాయుపుత్ర ఎయిర్లైన్స్ ఇప్పుడు ఒక రూట్ని మార్చాలనుకుంటున్నాము. ఎందుకంటే అంతకుముందు దుబాయ్ వైపు వెళ్ళే ఫ్లైట్స్ అనేవి చాలా అంటే చాలా రోజుల నుండి ఆగిపోయాయి. అందుకే మా వాయుపుత్ర ఎయిర్లైన్స్కి నష్టాలు వచ్చాయి. ఇప్పుడు వేరే లైన్, వేరే రూట్ వైపు వెళ్ళాలని అనుకుంటున్నాము. కానీ అనగానే క్లయింట్స్కి హర్షవర్ధన్ ఎంత చెప్పినా సరే సరిగా అర్థం కాక అడుగుతూ ఉంటారు. ఇక టైం 12 అవుతుంది. హర్షవర్ధన్ టాబ్లెట్స్ వేసుకునే టైం దగ్గర పడుతూ ఉంటే చంద్రిక టెన్షన్ పడుతూ ఉంటుంది. అత్త, నువ్వేమీ కంగారు పడద్దు, నేను అయ్యగారికి చెప్పి ఒక 10 మినిట్స్ బయటికి తీసుకొస్తానని చెప్పి చామంతి ఇక గదిలోకి వస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలే రావద్దని అనగానే, అమ్మగారు, అయ్యగారికి ఆరోగ్యం బాగోలేదు, తను టాబ్లెట్స్ వేసుకున్నాక మళ్ళీ మీటింగ్లో కూర్చుంటారు అనగానే ఇక హర్షవర్ధన్ ఒక్క నిమిషం, ఒక 10 మినిట్స్ అంటారు. చూడండి, మీరు చెప్పే పద్ధతి మాకు అర్థమవుతుంది, కానీ దానివల్ల లాభం వస్తుందో లేదో నాకు తెలీదు అని అంటారు క్లయింట్స్. ఇక ఇటువైపు రోజా, వీళ్ళు పెట్టుబడి పెట్టేదేందో కానీ మామయ్యని పీల్చుకు తింటున్నారు, నాకు విసుగొస్తుంది, ఇలాంటి వాళ్ళు పెట్టుబడి పెట్టకపోయినా నష్టం లేదు అని చెప్పి అనుకుంటుంది. ఇక హర్షవర్ధన్, చూడండి, కొత్త లైన్స్ వేయడం వల్ల లాభాలు వస్తాయని మా ప్రేమ్ చెప్పారు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంతలో ప్రేమ్ వస్తారు. ఇటువైపు చంద్రిక కూడా చామంతి కూడా లోపలికి వస్తుంది. చెప్పండి ప్రేమ్ గారు, మీరు ఏదో చెప్పారంట కదా, మీ నాన్నగారు అది చెప్పాలంటే కొంచెం కష్టంగా చెప్తున్నారు, మేము పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం కాబట్టి మాకు క్లియర్గా కావాలి అని చెప్తారు. ఇక ప్రేమ్, చామంతి ఇద్దరు ఆ కొత్త క్లయింట్స్కి చెప్తూ ఉంటారు. తప్పకుండా అటువైపు వెళ్ళే రూట్ మార్చి వేరే లైన్స్ అంటే సింగపూర్, మలేషియా ఇక అలాగే లోకల్లో ఎయిర్లైన్స్ పెట్టాలని అనుకుంటున్నారు. అలాగే లాభాలు కూడా వచ్చే విధంగా తక్కువ రేట్లకి ఇక విమానంలో ప్రయాణించే మధ్యతరగతి వారికి కూడా సౌకర్యం కలిగించేటట్టు ప్లాన్లు వేసి లైన్స్ క్లియర్ చేస్తున్నాము. అప్పుడు వాయుపుత్ర ఎయిర్లైన్స్ అటువైపు దుబాయ్ వెళ్ళే రూట్ కాకుండా ఈ రూటు మార్చినందుకు ఖచ్చితంగా చాలామంది వాయుపుత్ర ఎయిర్లైన్స్కే మొగ్గు చూపిస్తారు, అప్పుడు ఖచ్చితంగా లాభాలు వస్తాయి అని చెప్పి ప్రేమ్ చెప్పడంతో క్లయింట్స్ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక చూడండి, మీది చాలా క్లియర్గా అర్థమైంది, మాలాంటి క్లయింట్స్ ఇంకా పెట్టుబడి పెడతారు, మీ వాయుపుత్ర ఎయిర్లైన్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా అంటే చాలా ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పి ఇద్దరు క్లయింట్స్ సంతృప్తి చెంది వెళ్ళిపోతారు. ఇక రమాదేవికి, రోజాకి కోపం వస్తుంది. ఇదేదో ముందే చెప్తే ఈ నస ఉండేది కాదు కదా అనగానే, అమ్మగారు, క్లయింట్స్ వచ్చినప్పుడు మనం చాలా అంటే చాలా పద్ధతిగా వాళ్ళు చెప్పింది వినాలి, మనం ఏం చెప్పాలి అన్నది క్లియర్గా వాళ్ళకి చెప్పాలి. అలాగే అయ్యగారు ఆరోగ్యం బాగోలేదు కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి టిఫిన్ చేసి అలాగే టాబ్లెట్ వేయాలనుకున్నాము. ఈలోపు ప్రేమ్ బాబు వచ్చి వాళ్ళని కన్విన్స్ చేశారు. మీరు కూడా వాయుపుత్ర ఎయిర్లైన్స్కి ఒకరు ఎండి, అలాగే అరుణ్ సార్కి భార్య, మీరెందుకు మెప్పించలేకపోయారు అని అంటుంది చామంతి. ఏయ్, నీకెంత ధైర్యమే, మమ్మల్ని నువ్వు ఎదిరించి మాట్లాడతావా అనగానే, అమ్మ, ఎదిరించడం లేదు, మీరు అయ్యగారికి ఇంత స్ట్రెస్ ఇచ్చేలోపు మీరేదైనా వాళ్ళకి హ్యాపీ ఉన్నా సలహా ఇవ్వచ్చు కదా అని అంటుంది చామంతి. అవన్నీ మాకొస్తే ఇక్కడ ఎందుకు ఇలా మోసాలు చేస్తాము అని చెప్పి అనుకుంటుంది రోజా. అమ్మ చామంతి, మన ప్రేమ్ మైండ్ ఎంతగా షార్ప్ అయిందో నాకు ఇప్పుడు అర్థమైంది. ప్రేమ్, ఒకవేళ వాయుపుత్ర ఎయిర్లైన్స్కి నువ్వే సీఈఓని అయ్యే అవకాశం కూడా నీకే ఉన్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాయుపుత్ర ఎయిర్లైన్స్కి అసలైన సీఈఓ అని ఎవరిని చేయాలి అనేది కూడా ఖచ్చితంగా నేను ఎంక్వైరీ మొదలుపెట్టాను. మనమే కాదు, బయట వాళ్ళు కూడా చాలా షార్ప్గా ఆలోచించే వాళ్ళు ఖచ్చితంగా ఎయిర్లైన్కి కావాలి అని అంటారు హర్షవర్ధన్. ఒక్కసారిగా అరుణ్ అలాగే రోజా షాక్ అవుతారు. ఇక చామంతి, బాబు, అయ్యగారు కొంచెం ప్రశాంతంగా నిద్రపోవాలి అని అంటుంది. సరే చామంతి అని చెప్పి హర్షవర్ధన్ వెళ్ళిపోతారు. ఇటువైపు ప్రేమ్, నాన్న ఈ నిర్ణయం తీసుకోవడంలో నాకు సంతోషమే, కానీ అన్నయ్య అనగానే, చూడండి బాబు,
అవకాశం వచ్చినప్పుడు అలాగే వాయుపుత్ర ఎయిర్లైన్స్ పైకి వెళ్ళాలంటే మీలాంటి షార్ప్ మైండే కావాలి అని అంటుంది. నన్ను ఇంతగా నువ్వు మెచ్చుకుంటున్నావంటే నా జీవితంలోకి అని చెప్పి నా జీవితంలోకి చామంతి అడుగుపెట్టింది. నేను కట్టిన తాలిబొట్టుని ప్రేమగా చూసుకుంటుంది. నా భార్య అయిన చామంతి నా జీవితంలో అడుగుపెట్టాక నా మైండ్ షార్ప్ అయింది అని అనుకుంటారు ప్రేమ్. నైట్ అవుతుంది. ఇక ఇటువైపు రోజా అలాగే నిషా చామంతి చదువుపై మరోసారి చెత్తయిడ వేస్తారు. ఇక బయట అలాగే లోపల ఎక్కడ కరెంటు లేకుండా ఇక కరెంటు మ్యాన్తో మాట్లాడి కరెంటు తీస్తారు. ఇక బయట చదువుకున్న చామంతికి చీకటిగా ఉండడంతో అయ్యో ఆ నిషమ్మ కావాలని నాకు వేరే బుక్స్ రాకుండా చేసి ఇప్పుడు తన బుక్స్ చాలా లేటుగా ఇస్తుంది, ఇప్పుడు కరెంటు పోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో చంద్రిక అలాగే ఇటువైపు ప్రేమ్ వస్తారు. ఇక సెల్ ఫోన్ లైట్లో బాధపడకు, ఛార్జింగ్ లైట్ తీసుకొచ్చాను అని అంటారు. ఒక్కసారిగా నిషా రోజా మైండ్ బ్లాంక్ అవుతుంది. ఛార్జింగ్ లైట్లో ఇక చదువుకుంటూ ఉంటుంది చామంతి సంతోషంగా. ఇక చంద్రిక తన్ని విసురుతూ ఉంటే అత్త ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళు అని అంటుంది. చందమ్మ నేను చామంతిని ఇసురుతాను, తను బాగా చదువుకున్నాక ఇద్దరం నిద్రపోతాంలే అనగానే బాబు ఇద్దరం నిద్రపోవడం ఏంటి అనగానే చామ్ ఇద్దరం వెళ్ళి ఎవరు బెడ్పై వాళ్ళు పడుకుందాము అని అంటుంది. సరే సరే అని చెప్పి అంటారు ప్రేమ్. తెల్లగా తెల్లవారుతుంది. నిషా హాస్పిటల్కి వస్తుంది. ఎక్కువగా వామిటింగ్స్ అవడంతో ఇక గుణ ఏంటి నిషా, నేను ఒక హాస్పిటల్ని చూశాను కదా, అక్కడికి రాకుండా ఈ హాస్పిటల్కి ఏంటి అనగానే మా అత్తగారు అవుతున్న ఆ రమాదేవి చెప్పారు, కానీ ఇప్పుడు ప్రేమ్ విషయంలో ఆలోచించాలి, అలాగే ఎగ్జామ్స్ కదా ఆ చామంతి చుట్టే తిరుగుతున్నాడు, చామంతి ఎగ్జామ్ రాయకుండా చెయ్యాలి గుణ, అందుకే ఈ హాస్పిటల్కి రమ్మన్నాను అని అంటుంది. అయ్యో దాన్ని నువ్వు ఎలాగైనా తీసుకునిరా, దాన్ని కిడ్నాప్ చేస్తాను, అప్పుడు ఎగ్జామ్ రాయదు అని అంటారు గుణ. సరే నన్ను చామంతి నమ్మదు కదా, పైగా ప్రేమ్ దాని తోకలా ఉంటాడు అని చెప్పి అంటుంది నిషా. ఇక అప్పుడే అటువైపు నుండి చంద్రిక గుడి నుండి వస్తూ ఉంటే అక్కడ ఒక రాయి ఉండడంతో తూలి పడిపోతుంది. ఇక తన కాళ్ళకి గాయమవడంతో పక్కనే ఉన్న హాస్పిటల్, కరెక్ట్గా నిషా వచ్చిన హాస్పిటల్కే చంద్రిక వస్తుంది. ఓ మీరు హర్షవర్ధన్ ఇంట్లో వంట చేస్తూ ఉంటారు కదా అని చెప్పి డాక్టర్ ఇక నర్సుతో ఇక చంద్రిక కాళ్ళకి ఇక ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్గా నిషా గుణ కనిపిస్తారు చంద్రికకి. అప్పుడు కూడా నాకు ఈ గుణగాడి గురించి నిజం తెలిసిందని నన్ను చంపాలని యాక్షన్ చేశారు, వీళ్ళిద్దరేంటి మాట్లాడుకుంటున్నారు అని చెప్పి చంద్రిక ఇక ఫస్ట్ ఎయిడ్ చేయించాక మెల్లిగా అక్కడికి వస్తుంది. గుణ ప్రేమ్కి ఏదో బిజినెస్ ఆఫర్ వచ్చినట్టు సృష్టిస్తాను, అప్పుడు ప్రేమ్ ఈ ఎగ్జామ్స్ అయిన రోజులంతా చామంతికి తోడుగా ఉండడు, చామంతి ఎగ్జామ్ రాయడానికి వస్తుంది కదా అప్పుడు తన్ని కిడ్నాప్ చేసేసే, ఈసారి దాన్ని పెళ్లి చేసుకో అని అంటుంది. ఖచ్చితంగా నిషా ఈ ఎగ్జామ్ మనకి పంట పండినట్టే, అలాగే నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేనైనా ఆ ప్రేమే తండ్రి కాబట్టి ఇక మన ఇద్దరి జీవితాలు సెట్ అవుతాయి, ఆ చామంతిని పెళ్లి చేసుకున్నాక నరకం ఎలా ఉంటుందో అన్నది ఖచ్చితంగా చూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటారు గుణ. ఒక్కసారిగా చంద్రిక షాక్ అయిపోతుంది. దుర్మార్గురాలా, ఇంత ఇంత నీచానికి ఒడిగడతావా, ఆ గుణ నీ కడుపుకి కారణమని తెలిసి కూడా పవిత్రమైన ప్రేమ్ బాబుని నువ్వు దోషిగా నిలబెడతావా, అలాగే చామంతి చిటికిన గోరు కూడా నువ్వు తాకలేవురా గుణ, ఈ నిజం ప్రేమ్ బాబుకి చామంతికి చెప్తాను అని చెప్పి ఇక చంద్రిక ఇంటికి చేరుకుంటుంది. ఇక చామంతి ప్రేమ్ ఇద్దరు వస్తారు. అత్త ఏమైంది అని అంటుంది. అమ్మ చామంతి నిజం చెప్పాలంటే ఈ నిజం తెలుసుకుని ఇంకా నేను అయ్యగారికి ఎందుకు చెప్పలేదని ఆలోచిస్తున్నాను అనగానే చెప్పు చందమ్మ ఏంటా నిజం అని అంటారు ప్రేమ్. ఇప్పుడు అయ్యగారికి హెల్త్ బాగోలేదు, ఖచ్చితంగా నిషా విషయం చెప్తే తను చాలా స్ట్రగుల్ అంటే రిస్క్ ఫీల్ అయ్యి ఇక ఆరోగ్యం ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది, ఇక ఈ నిజం తెలిసాక నాకే గుండెల్లో అదోలా ఉంది అనగానే అత్త చెప్పత్తా అని చెప్పి ఇక వాటర్ పడుతుంది చామంతి. చెప్తాను చామంతి చెప్తాను, నిజం చెప్పాలంటే మీ ఇద్దరు ఒకరికి ఒకరు ప్రేమించుకున్నారు, కానీ రమా అమ్మ వల్ల అలాగే నిషా అమ్మ వల్ల మీ ప్రేమను త్యాగం చేశారు, కానీ వాళ్ళు ఎంత నీచత్వం చేస్తున్నారో తెలుసా, దేవుడు వాళ్ళకి సరైన శిక్ష వేసినా ఆ శిక్ష మీ మీదకి తిప్పాలనుకుంటున్నారు, నీకు ఏదో బిజినెస్ ఆఫర్ ఉందని వేరే ఊరు చామంతికి ఎగ్జామ్ అయిన రోజే పంపించి చామంతిని గుణ కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుని నరకం చూపిస్తాడంట, ఇక నిషా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో తెలుసా చామంతి అని అంటుంది.
అత్త, ఎవరు? వీళ్ళ గురించి నీకెలా తెలుసు అని అంటుంది. నేను ఈరోజు గుడికెళ్ళాను కదమ్మా, ఇదిగో ఈ దెబ్బ తగిలిందని హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ వాళ్ళిద్దరూ కలుసుకుని ఇవన్నీ చెప్పుకుంటున్నారు. నా దగ్గర సెల్ ఫోన్ లేదు చామంతి అనగానే, చందమ్మ, నిషా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు అనగానే, మనం కనీసం ఎక్స్పెక్ట్ చేయం. గుణ, తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి గుణానే. వాడి నోటి వింటే నిషాతో చెప్పడం నా కళ్ళారా చెవులారా విన్నాను. ఈ నిజం తెలిసాక వాళ్ళిద్దరిని అక్కడే చంపేయాలనిపించింది. కానీ నిజాన్ని మళ్ళీ సమాధి చేసిందాన్ని అయిపోతాను. అందుకే మీతో చెప్తున్నాను, అయ్యగారికి చెప్పాలనిపిస్తుంది అనగానే, వద్దత్తా వద్దు. అంటే ఆ గుణానే నిషా ప్రెగ్నెంట్కి కారణమైన ప్రేమ్ బాబుని ఇరికించాలనుకుంటుంది. చూసారా బాబు అనగానే, నాకు తెలుసు చామ్, అది చాలా నీచానికి ఒడిగట్టింది. కానీ ఇప్పుడు ఈ నిజం మనం తెలుసుకున్నాము. సాక్ష్యాలు సంపాదించి వాళ్ళ డాడీ హోమ్ మినిస్టర్ అని విర్రవీగుతుంది కదా, అప్పుడు అందరి ముందు దాని బండారం బయట పెడదాము అనగానే, వద్దు ప్రేమ్ బాబు, ఒక ఆడపిల్ల విషయంలో హోమ్ మినిస్టర్కి బయట సమాజం చీకొడుతుంది. ఖచ్చితంగా నిషామ్మ బండారం మన 4 గోడల మధ్య మన కుటుంబ సభ్యులకి తెలిస్తే చాలు. గుణాకి తనకి పెళ్లి చేసి బయటికి పంపిద్దాము అని అంటుంది చామంతి. చూసావా చామంతి, నీది ఎంత మంచి మనసో. అలాంటి నీ విషయంలో, నీ చదువు విషయంలో నువ్వు లాయర్ అవ్వకుండా ఉండడం కోసం ఆ నిషా ఎన్ని కుట్రలు చేస్తుందో. కానీ ఒకటి మాత్రం నిజం, వాళ్ళ కుట్రల్ని తిప్పికొట్టి తనకి జీవితం ఇవ్వాలని నువ్వనుకుంటున్నావు. ఖచ్చితంగా నా లైఫ్లో నిన్ను తప్పించి భార్యగా ఎవరిని ఊహించుకోలేని చామ్. నువ్వే సరైన నిర్ణయం తీసుకో. ఎలాగూ ఎగ్జామ్స్ ఇంకొక 10 రోజులు ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ అయ్యేలోపు నీ మనసులో ఉన్న అసలు నిజం, నాకు తెలిసిన నిజం నువ్వు బయట పెట్టాలి అని చెప్పి వెళ్ళిపోతారు. అమ్మ చామంతి, ఏంటా నిజం? ప్రేమ్ ఏ నిజం చెప్పాలనుకుంటున్నాడు అనగానే, అత్త, ప్రేమ్ బాబుకి తన తాలిబొట్టు నా మెడలో ఉందని నిజం తెలిసిపోయింది. కానీ అయ్యగారి ఆరోగ్యరీత్యా నేను గుడిలో వ్రతం చేస్తున్నాను. ఇవన్నీ తెలిసాక, అలాగే నిషామ్మ బండారం తెలిసాక, ఇంకా నా భర్తగా ప్రేమ్ బాబు అని చెప్పి ప్రేమ్ బాబుకి చెప్పకపోతే ఇక నేను మనిషినే కాదు అని చెప్పి, అత్త, త్వరలో గుడ్ న్యూస్ చెప్తాను. అప్పటిదాకా అయ్యగారికి ఈ విషయం చెప్పద్దు. చాలా హ్యాపీగా ఉందత్తా, ఎందుకంటే నా ప్రేమ్ బాబు ఎప్పుడు తప్పు చేయడు అనగానే, ఇక చంద్రిక, అలా అయితే మీ ఇద్దరు భార్యాభర్తలుగా నా కళ్ళ ముందుకి వస్తారన్నమాట అని అంటుంది చంద్రిక. పోవత్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక చంద్రిక తన రూమ్లో పని చేసుకుంటూ ఉంటే రోజా వస్తుంది. ఏం కావాలమ్మా, ఇక్కడికి వచ్చారు అనగానే, నిజం కావాలి చంద్రిక అత్తగారు అని అంటుంది రోజా. ఒక్కసారిగా చంద్రిక షాక్ అయిపోతుంది. ఏమైందమ్మా మీకు అనగానే, ఒక ఇంటి పని మనిషి అయిన మీరు మా మామయ్య గారిపై అతి ప్రేమ, అతి నమ్మకం, అలాగే రూపాయి కూడా తీసుకొని పని మనిషిగా ఎందుకున్నారు? మా మామయ్య గారికి మీరు కూడా భార్య లేకపోతే అనగానే, రోజా అని అంటుంది. చెప్పండి చంద్రిక అత్తయ్య గారు, రమాదేవి అత్తయ్యని మోసం చేశారా? మీకు రమాదేవి మోసం చేసిందా? నేను అన్నీ గమనిస్తున్నాను. మా మామయ్య గారికి టాబ్లెట్లు ఇవ్వడమే కాదు, తన పక్కన కూర్చుని ప్రేమగా తల నిమురుతూ భోజనం పెడుతున్నారు. ఇది భార్యకి తప్పించి ఎవ్వరికీ చేయలేరు. మీరు మా మామయ్య గారితో ఏదైనా అన్లీగల్ అంటే దరిద్రమైన సంబంధం ఏమైనా పెట్టుకున్నారా? రమాదేవికి తెలిసిపోయిందా అని అంటుంది రోజా. ఇక చంద్రిక రోజా చెంప పగల కొడుతుంది. చూడు, తెలుసుకున్న నిజాన్ని గుండెల్లోనే సమాధి చేసుకో. అంతకంటే ముందుకు వెళ్ళావు అంటే రమాదేవి చేతిలో చచ్చిపోతావు. రమాదేవికి తెలిసిన నిజం బయటికి చెప్పలేదు. నన్ను పని మనిషిగానే అందరి దగ్గర ట్రీట్ చేస్తుంది. మరి నిజం తెలుసుకున్నా నువ్వు నా గురించి బయట పెడితే రమాదేవి చేతిలో చచ్చిపోతావు కదా. అందుకే అన్నీ మర్చిపోయి నీ పని నువ్వు చేసుకుంటే మంచిది అని చెప్పి చంద్రిక వెళ్ళిపోతుంది. ఇదేంటి, ఈ చంద్రిక గురించి నిజం తెలుసుకొని ఏదో బెదిరిద్దాము అనుకుంటే నా ప్రాణాల మీదకి తెచ్చేలా ఉంది. అమ్మో, రమాదేవికి ఏదో, చంద్రకి ఏదో, అలాగే మావయ్య గారికి ఏదో అతి రహస్యమైన బంధం ఏదో ఉంది. ఈ బంధం కొంతవరకే తెలుసు. ఇప్పుడు వీళ్ళ గుట్టు బయట పెట్టి నేను ఇంటి నుండి బయటికి వెళ్ళేలా చేసుకోలేను అని అనుకుంటుంది రోజా. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.